మీరు ఇదే ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారి మీద ఎన్ని అలిగేషన్స్ అండి? 6 నెలలు కాలే. ఒకసారేమో అధికారులకు ఫోన్ చేసి బెదిరిస్తాడు. మీ అందరు లైవ్ గా వీడియో విన్నారు. ఎంఆర్ఓ గారికి ఆర్డీఓ గారికి ఫోన్ చేసి ఏం చెప్తారు? కౌశిక్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారికి కళ్యాణ లక్ష్మి చెక్కులు మీరు పంచనిస్తే మంచిగా ఉండదు అని బెదిరిస్తాం. నోటిద్దులా రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయింది. దాంతోపాటు సైదాపూర్ మండలంలో ఒక గ్రామంలో ఒక పేద గౌడ బిడ్డ ఉంటాడు. ఆ గౌడ బిడ్డని ఫోన్ చేసి నోటికి వచ్చినట్టు తిడతాడు. ఇలా మంత్రియా ఇంకేంటిదైనా లేకుంటే స్టేజ్ మీద ఉంటాడు, కార్యకర్తల కడుపుల డిషూమ్ 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 అని కుదురుతాడు. అరే వాట్ ఈస్ దిస్? ప్రెస్ మీడియాలో పోతాడు. ప్రెస్ మీడియాలో ఎవరైనా క్వశ్చన్ అడితే అంటాడు. అరే ఇదేంటి భయ్, వాట్ ఈస్ దిస్? అంటే ఇంత జోకర్ అయిపోయిండు. ఈ స్కామ్ గ్రేస్ ని నిజంగా కాంగ్రెస్ స్కామ్ గ్రేస్ గా మారిపోయింది. ప్రజలందరూ కూడా మిమ్మల్ని గమనిస్తా ఉన్నారు. మీ అందరికి కూడా చెప్తా ఉన్నాం, ఖచ్చితంగా మీ అందరికీ కూడా ప్రజలు గమనిస్తా ఉన్నారు. మీరు రాబోయే రోజుల్లో తీవ్రమైన పరిణామాలు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. అధికారులకి ఫైనల్ గా ఇంకొకటి చెప్తున్నా. అధికారులకి ఎగ్జాంపుల్ మీకు ఆంధ్రప్రదేశే 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది. ఆ రోజు తెలుగుదేశం పార్టీ మొత్తము 23 సీట్లకు పడిపోయి కిందికి పడిపోయింది. అధికారులు ఎటువాటు చేసుకుంటే 5 సంవత్సరాల తర్వాత మళ్ళా తెలుగుదేశం పార్టీ వచ్చింది. ఇలా మీ పరిస్థితి ఏంటిదాడా ఆంధ్రప్రదేశ్లో అధికారులు? రేపు తెలంగాణలో కూడా లేదా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నది, వాళ్ళ కొంగు చేస్తాము, వాళ్ళు చెప్పింది మేము చేస్తాము అని మీరు అనుకుంటే మళ్ళా బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారానికి రాక తప్పదు. మళ్ళా వచ్చిన రోజు మాత్రం మీ అందరు మాత్రం పరిశానలో పడతారు. కాబట్టి మీరు దయచేసి రూల్స్ ఎట్లున్నాయో రూల్స్ ప్రకారం మీరు పనిచేసుకుంటే బాగుంటుందని మీకు హెచ్చరిస్తా ఉన్నాం. ఇలా అధికారులు ఎవరైతే చేస్తలేవో మేము కూడా రెడ్ బుక్ మెయింటైన్ చేస్తున్నాం. రెడ్ బుక్లు అన్ని పేర్లు రాసుకుంటున్నాం మేము కూడా, నో ప్రాబ్లం. మ్యాటర్ ఆఫ్ టైం వచ్చినప్పుడు మళ్ళీ మీకు కూడా తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి మీరు దయచేసి మీ మీద మాకు గౌరవం ఉంది, మిమ్మల్ని మేము బెదిరిస్తలేం, కానీ మీకు జస్ట్ గుర్తు చేస్తున్నాం మీ బాధ్యతని. కాబట్టి బాధ్యత తప్పకుండా మీకు అధికారులు బాధ్యత తప్పకుండా దయచేసి ప్రోటోకాల్ తప్పకుండా ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కావచ్చు, బీజేపీ పార్టీ వాళ్ళు కావచ్చు, అందరు కూడా ప్రజలు ఓట్లేస్తేనే గెలిచిన వాళ్ళు. దయచేసి అందరికీ యాజ్ పర్ ప్రోటోకాల్ యాజ్ పర్ వాట్ ఎవర్ ఉంటే దాని ప్రకారం మీరు చేయండి. తప్పితే మీరు జాదా హుషారీ చేస్తే జాదా హుషారీ జాన్కు ఖతరా అవుతుంది. తర్వాత మీ ఇష్టం అని చెప్పి మీ అందరికి కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్.